ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంలోనే ఉంటుంది భారత్ వైఖరి. తాజాగా అమెరికా మీదన ప్రతీకార సుంకాలకి భారతదేశం సిద్ధమవుతుంది. అమెరికాకి చెందిన కొన్ని రకాల వస్తువుల మీదన టారిఫ్లు విధించడానికి భారతదేశం ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థకి వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టీల్, అల్యూమినియం మీద విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమెరికాకి నోటీసులు ఇప్పించింది. అయితే ఈ నోటీసుల్ని అమెరికా తిరస్కరించింది. బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదంది. ఉక్కు, అల్యూమినియం మీద తమ సుంకాలు భారత్ పేర్కొన్నట్టుగా భద్రతా చర్యలు కాదని, జాతీయ భద్రతా పరిగణన మీద ఆధారపడి ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ విషయం మీద న్యూఢిల్లీతో ఎటువంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు చెప్పారు. దీంతో దామాషా ప్రకారం అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీని కూడా తొలగించాలని భారత్ భావిస్తుంది. అమెరికా నుంచి వచ్చే లోహాల మీద అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మీద భారీ ఎత్తున టారిఫ్లు విధించడం, భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఉక్కు, అల్యూమినియం మీద 20% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించడం, మొన్న అది 50% పెంచుతున్న నేపథ్యంలో $7.6 బిలియన్ విలువైన భారత్ దిగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడబోతోంది. దీంతో రివర్స్ యాంగిల్లో భారతదేశం కూడా రెడీ అవుతుంది. వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ, వాషింగ్టన్ అత్యంత సమీపంలోకి వచ్చినట్టు వార్తలు వస్తున్నటువంటి వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.